నేను పుట్టి పెరిగింది అదే గోపాలపురం నియోజకవర్గం. ఇప్పుడు రైతులతో సస్యశ్యామలంగా ఏ విద్వేషాలు లేకుండా ఉండే నియోజకవర్గంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కాదు, వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడి నరుక్కున్న సందర్భాలు కూడా మనం చూసాం లాస్ట్ 5 సంవత్సరాలు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేసిన సన్నివేశాలు కూడా చాలా చూసాము. అంటే గోపాలపురం నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీకు క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేయటం కాదండి, 3rd డిగ్రీ ఇచ్చారు, తలుపులు పగలగొట్టారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అందుకు చూసాం మన పట్టాభి గారి విషయం, ఏ సంబంధం లేకుండా మరి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి, TV5 మూర్తి గారి పరిస్థితి ఏంటి, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు కదా. ఇదే లోకేష్ గారి పాదయాత్రలో ఒక రోజు ముందో 2 రోజుల ముందో అనుకుంటా అండి, నాకు తెలిసి ఈ బ్యాచ్ లో ఉన్న వ్యక్తే తెలుగుదేశం కార్యకర్తల మీదకి వెళ్ళి రెచ్చగొట్టి జెండాని ఎవరో లాగారని చెప్పి విద్వేషం రేపి అమ్మనాబూతులు తిట్టిన సన్నివేశం కూడా ఒకటి ఉంది. అంటే వీడియో నా దగ్గర ఉంది, ప్లే చేయొచ్చు, కానీ ఆ భాషని మనం ఆమోదించదగ్గ భాష కాదని అనుకుంటాను. అధికారం పోయిన తర్వాత కూడా రీసెంట్గా మొన్న ఫ్లెక్సీ వివాదం అండి, రప్ప నరికేస్తామని ఫ్లెక్సీలు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయించిన సన్నివేశాలు, పోలీసులు కేసు పెట్టి వాళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసిన సన్నివేశాలు కూడా నేను చూశాను. ఇప్పుడు ఈ వివాదం అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చింది వీళ్ళు అని చెప్పి నేను అంటాను. అలా కాదండి, బోసుడికే అంటేనే అంత రాద్ధాంతం చేసిన జగన్మోహన్ రెడ్డి, అరెస్టులు చేయించిన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసిన 3rd డిగ్రీ ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి, మరి ఈ రోజున ఇన్ని బూతులు తిడుతూ ఇంత నీచంగా మాట్లాడుతూ భార్యల్ని, బిడ్డల్ని, అమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు అక్కడ. అన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మరి ఏమనాలి? బోసుడికి అన్నదానికి అర్థమే లేదు, జనాలు ఏదో వర్డ్, ఒక కామెడీ వర్డ్ అది, దానికే అంత చేసిన వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఇంత చేస్తున్న ఈ వ్యక్తిని ఏ విధంగా మరి ప్రజలు ఆదరిస్తాడు అనుకుంటున్నాడు? మళ్ళీ మేము వస్తామని ఎలా చెప్తాడు? మళ్ళీ వస్తే నరికేస్తామంటున్నారు రపరప, జగన్ 2.0 లోడింగ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి